టాలీవుడ్ లో 500 రోజులు ఆడిన ఈ తెలుగు సినిమా గురించి తెలుసా? ఒకప్పుడు తెలుగు సినిమా స్వర్ణయుగం. జీవితాలను పణంగా పెట్టి చిత్రాలను నిర్మించేవారు. కోట్ల కొద్దీ డబ్బులు ఖర్చు పెట్టి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేవారు. ఆ సినిమాలకు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతే స్థాయిలో నటులు సినిమాల కోసం కుటుంబాన్ని వదులుకొని పనులు చేసేవారు. అలా చేస్తేనే సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ కాలంలో సినీ జనాలు ఆకర్షించేందుకు నటులు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అలాంటి కష్టానికి ఓ సినిమా రికార్డులు సృష్టించింది. 100 కాదు, 200 కాదు, ఏకంగా 500 రోజులు నడిచింది. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే ఇప్పటికీ ఇష్టమున్నవారు లేరని చెప్పలేం. నటకిరీటిగా పేరు తెచ్చుకున్న ఆయన సినిమాలు దాదాపు విజయవంతమయ్యేవి. భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో నటించేవారు. ఒక దశలో రాముడు, కృష్ణుడు ఇలా ఉంటాడని చెప్పిన ఎన్టీఆర్ ను కొందరు అభిమానులు దేవుడిగా భావిస్తారు. ఆ శ్రీరాముడే మళ్లీ పుట్టి ఎన్టీఆర్ రూపంలో కనిపించాడని అంటారు. అంతలా ఆకట్టుకున్న ఎన్టీఆర్ పలు పౌరాణిక చిత్రాలు తీసి ఎన్నో వినోదాలు పంచారు. ఆయన తీసిన జానపద చిత్రాలన్నీ దాదాపు విజయవంతంగా నడిచాయి. ఎన్టీఆర్ గారు నటించిన లవకుశ సినిమా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఈ సినిమాలో చెప్పే పద్యాలు, డైలాగులు అందరినీ ఆకట్టుకుంటాయి. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ రాముడిగా నటించారు. సీత పాత్రలో అంజలిదేవి నటించారు. లవకుశగా 2 బాలులు నటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది. ఆ రోజుల్లో ఈ సినిమా పెద్ద సంచలనంగా మారింది. 1943 మార్చి 29న విడుదలైన ఈ సినిమాను చూసేందుకు ఎడ్ల బండి మీద థియేటర్లకు వెళ్లేవారు. లవకుశ సృష్టించిన రికార్డ్ ఇప్పటికీ ఏ సినిమా బద్దలు కొట్టలేదు. ఈ సినిమా ఏకంగా 500 రోజులు ప్రదర్శించబడింది. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి 245 రోజులు నడిచింది. ఆ తర్వాత ఆ రికార్డును ఎన్టీఆర్ఏ లవకుశతో బ్రేక్ చేశారు. ఆ రోజుల్లో ఇన్ని రోజులు నడిచి ₹1 కోటి వరకు వసూలు తెచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ లవకుశ రికార్డులు రాసింది. అక్కడ ఏకంగా 40 వారాలు ప్రదర్శించబడింది. హిందీలో 25 వారాలు నడిచింది. అన్నగారు ఆ కాలంలోనే పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.